గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోజా పొరకు అక్కడక్కడ చిరుగులు ఏర్పడడంతో తరచు తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారము తీసుకున్న తర్వాత ఈ అల్సర్ల బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. అల్సర్స్ అంటే ఏంటి? బేసిక్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో అల్సర్స్ మోస్ట్ కామన్గా మనం పెప్టిక్ అల్సర్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటాము. పెప్టిక్ అల్సర్ అనగానే అన్నవాహికలో పొట్ట లోపల లేకపోతే చిన్న పేగులోని మొదటి భాగమైన డియోడినంలో ఎక్కడైనా సరే పుండు ఒక సూపర్ఫిషియల్గా ఉన్న లేయర్ పోయి ఒక పుండులాగా తయారవుతాన్ని అల్సర్స్ అంటాం జరుగుతుంది. అది అన్నవాహికలో ఉంటే దాన్ని ఈసోఫేజియల్ అల్సర్స్ అంటాం. పొట్ట లోపల ఉంటే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము. అదే చిన్న పేగులో మొదటి భాగంలో ఉంటే దీన్ని డియోడినల్ అల్సర్ అంటాం. ఈ అల్సర్స్ అనేవి చాలా కామన్గా చాలా ఎక్కువ శాతం మందిలో మనం చూసే అవకాశం ఉంటుంది. పొట్టలో అల్సర్లకు కారణాలేంటి? ముఖ్యంగా పొట్టలో అల్సర్స్ అనేవి ఇదివరకు రోజుల్లో మనం తినే ఆహారంలో కారం ఎక్కువగా ఉండటం, మసాలాలు ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది అనేది ఒక అపోహ. అది యాక్చువల్లీ రాంగ్. ముఖ్యంగా పొట్ట లోపల డియోడినం లోపల అల్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణము ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీన్ని హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల పొట్ట లోపల 70%, డియోడినం లోపల 85% అల్సర్స్ రావడానికి ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ ముఖ్యమైన కారణంగా చెప్పుకోవాలి. ఇంకా పొట్ట లోపల అల్సర్స్ రావడానికి కొన్ని రకాల మందులు, రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఎక్కువ శాతం దీర్ఘకాలికంగా వాడితే పొట్ట లోపల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రకాల మందులు దీర్ఘకాలికంగా వాడినప్పుడు పొట్టలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డియోడినంలో ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరీ అనేది 85% మందికి అల్సర్స్కి కారణం హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్. అది కాకుండా ఎన్ఎసైడ్స్, పెయిన్ కిల్లర్ అధికంగా వాడటం వల్ల కూడా డియోడినంలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అరుదుగా చాలా అరుదుగా గ్యాస్ట్రినోమా అంటే ఎక్కువగా యాసిడ్ తయారు చేసే ఒక రకమైన గ్రంథి ఎక్కువగా పెరిగిపోతాం. ఇది ఒక రకమైన ట్యూమర్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్యాస్ట్రినోమా ఉంటే కూడా అల్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాగా ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్, దీని తర్వాత పెయిన్ కిల్లర్స్, దాని తర్వాత అరుదుగా గ్యాస్ట్రినోమా, ఈ అల్సర్స్కి ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్సర్లను ఎప్పుడు పట్టించుకోవాలి? ఎవరైనా సరే పైన పొట్టలో నొప్పి, అన్నం తిన్న తర్వాత నొప్పి వచ్చినా, ఖాళీ కడుపులో ఉన్నప్పుడు నొప్పి వచ్చినా డెఫినెట్గా అల్సర్ ఉందేమోనని పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఈ అర్ధరాత్రి పూట కానీ లేకపోతే తెల్లవారుజామున కానీ నొప్పితో కానీ మంటతో కానీ మెలకువ వస్తుంది అంటే ఇది డెఫినెట్ డయాగ్నోసిస్ అల్సర్ అని చెప్పుకోవాలి. ఇలా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్కి, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్కి చూపించుకుంటే అర్లీ స్టేజ్లో మనం అల్సర్ని డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యమైన సిమ్టమ్స్ ఇలా ఉండటం అనేది చాలా మనం గమనించుకోవాలి. ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్లోకి వెళ్తే అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. పొట్టలో అల్సర్లను ఎలా నిర్ధారిస్తారు? ముఖ్యంగా ఇలాంటి సిమ్టమ్స్, కడుపులో నొప్పి, కొన్నిసార్లు వాంతులు అవ్వటం, కొన్నిసార్లు మింగుతానికి కష్టంగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరిలో అయినా వస్తే ఇమీడియట్గా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది ఎండోస్కోపీ. ఒక కెమెరాతో మనం అన్నవాహిక, పొట్ట, చిన్న పేగులోని మొదటి భాగమైన డియోడినం వరకు మనం చూస్తాం జరుగుతుంది. ఈ చూసినప్పుడు కెమెరాతో మనకి అల్సర్స్ కనపడటం జరుగుతుంది. దాంతోనే మనకి నిర్ధారణ అనేది 100% గ్యారంటీగా నిర్ధారణ జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ కోసం కూడా మనం ఇదే ఎండోస్కోపీలో పరీక్ష చేసుకోవచ్చు. ఆ ఇన్ఫెక్షన్ ఉంది లేనిది తెలుసుకోవచ్చు. దీంతో ఇది కాకుండా ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎండోస్కోపీతో కొన్నిసార్లు ఈ అల్సర్స్ యొక్క కాంప్లికేషన్స్, అల్సర్ సివియర్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లీడింగ్ అల్సర్స్ అంటారు వీటిని.
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనం ఎండోస్కోపీ ద్వారానే దాన్ని కనిపెట్టి ఆ బ్లీడింగ్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొట్టలో అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? కాంప్లికేషన్ లేని అల్సర్ కనుక మనం ఇమీడియట్గా ఎండోస్కోపీలో డయాగ్నోస్ చేసుకుంటే ఇది హెలికోబాక్టర్ పైలోరీ టెస్టింగ్ చేసుకుంటాం. వీళ్ళు పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడుతున్నారేమో నిర్ధారణ చేసుకుంటాం. ఈ పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడుతూ ఉంటే లేకపోతే కొన్ని రకాల దీర్ఘకాలికమైన కొన్ని రకాల మందుల వల్ల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ మెడికేషన్స్లో ఏమైనా ఉంటే దాన్ని కంప్లీట్గా ఆపేసి ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని మనం ట్రీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని మనం 2 రకాల యాంటీబయాటిక్స్ ప్లస్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్, సో రోజుకి ఒక 6 ట్యాబ్లెట్లు చొప్పున 14 రోజులు కనుక మనం కోర్స్ లాగా ఇస్తే ఈ అల్సర్ తగ్గిపోయే అవకాశము 95 నుంచి 99% మందిలో మనం చూస్తూ ఉంటాము. సో వెరీ వెరీ రేర్లీ ఈ అల్సర్ యాంటీబయాటిక్ మెడికేషన్స్కి కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. హెలికోబాక్టర్ పైలోరీ రెసిస్టెన్స్ అనేది మనం భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం యాంటీబయాటిక్స్ మార్చి ఇవ్వటం జరుగుతుంది. సో జనరల్గా క్లారిథ్రోమైసిన్, ఎమాక్సిసిలిన్, ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ కాంబినేషన్లో మనం యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. రెసిస్టెన్స్ ఉంది అని మనకు తెలిసినప్పుడు క్లారిథ్రోమైసిన్కి రెసిస్టెన్స్ కనబడుతుంది కొన్ని ఏరియాస్లో. అప్పుడు మనం ఆ యాంటీబయాటిక్ని లివోఫ్లాక్సిన్కి మార్చి ఇదే కాంబినేషన్లో మళ్ళీ యాంటీబయాటిక్స్ 14 రోజులు ఇస్తే 99 to 100% కంప్లీట్గా హెలికోబాక్టర్ పైలోరీ క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత కొన్ని రోజులు ఈ యాసిడ్ సప్రెషన్ మెడికేషన్స్ ఒక 4 నుంచి 6 వారాలు ఇస్తే ఈ అల్సర్ కంప్లీట్గా హీల్ అయిపోతుంది. అల్సర్లను ఎలా నివారించుకోవాలి? ముఖ్యంగా అల్సర్స్కి ముఖ్యమైన కారణం మనం చెప్పుకున్నట్టు హెలికోబాక్టర్ పైలోరీ. ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనేది కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు నుంచి మన పొట్ట లోపల చేరుకుని దీర్ఘకాలికంగా పొట్టలో యాసిడ్ సెక్రీషన్ని ఎక్కువ చేసి ఈ అల్సర్కి ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకున్నాం. కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరుకి దూరంగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. మోస్ట్ కామన్గా బయట తినే ఆహారము దేంట్లో అయినా సరే ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా బయట తినే అలవాటు ఉన్నవాళ్ళు కంప్లీట్గా మానేస్తే ఈ ఇన్ఫెక్షన్ నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓవర్ ద కౌంటరు ఈ పెయిన్ కిల్లర్స్ ప్రతి ఒక్కదానికి ట్యాబ్లెట్లు తీసుకుంటాం చాలా కామన్గా జరుగుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకుని ఎక్కువ రోజులు ట్యాబ్లెట్స్ వేసుకుంటే అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏళ్ల కొద్దీ యాంటాసిడ్ బిళ్ళలు వాడటం మంచిదేనా? ఏళ్ల కొద్దీ యాంటాసిడ్ వాడాల్సిన అవసరమే లేదు. 14 రోజులు ఆ ట్రీట్మెంట్ తర్వాత మ్యాక్సిమం 6 వారాలు ట్యాబ్లెట్, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లాంటి ట్యాబ్లెట్స్ రోజు పొద్దున్నే పరగడుపులు వేసుకునేది మ్యాక్సిమం 6 వీక్స్ వాడితే సరిపోతుంది. దీర్ఘకాలికంగా ఇలాంటి మందులు, ఈవెన్ అది గ్యాస్ ట్యాబ్లెట్ అని ఒక పేరు పెట్టి రెగ్యులర్గా వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం తినే ఆహారంలో ఐరన్ శాతం కానీ కాల్షియం శాతం కానీ అబ్జార్ప్షన్ సరిగా లేక మన బాడీకి ఈ డెఫిషియన్సీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీర్ఘకాలికంగా గ్యాస్ ట్యాబ్లెట్లు అని చెప్పి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ని వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అల్సర్లతో బాధపడుతున్నప్పుడు కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. సాత్వికాహారం తీసుకోవటం మరీ మేలు. ఒత్తిళ్లు, ఆందోళనలు అల్సర్లను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి. బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు యాంటాసిడ్ మాత్రల్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.